చూస్తారన్న ఒక ఒక యువకుడిగా చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉన్నాడు మిత్రుడు, ఎట్లా చూస్తారన్న? నా పేరు డాక్టర్ బుక్య సంతోష్ నాయక్. ఇది బీసీల ఉద్యమం, బీసీల పార్టీ. నేను ఒక లంబాడి ఎస్టీ బిడ్డ, కానీ ఈరోజు ఇది బీసీల పార్టీగానే ఉంటుంది. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలు మేము కలవబోతున్నాం. దానికి మళ్ళా నాకు మా పూర్తి మద్దతుతోటి మేము వస్తున్నాం. ఎస్సీలు ఏకమై ఉన్నారు, ఎస్టీలు ఏకమై ఉన్నారు. ఎస్టీలకు ఫలాలు వస్తున్నాయి, రిజర్వేషన్ ఫలాలు వస్తున్నాయి. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయేది కేవలం బీసీలే. ఎందుకంటే 42% ఉన్న బీసీలు జనాభా లెక్క తమాషా ప్రకారం చూసుకుంటే 42 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, వద్దనుకున్న ఒక 8-10 మంది మంత్రులు ఉండాలి. ఇలా మన స్థానం ఏంది? ఇలా మన స్థానం ఏముంది? ఆ పార్లమెంట్లో మన స్థానం ఏంది? ఈ అసెంబ్లీలో మన స్థానం ఏంటిది? ఈరోజు మన ప్రభుత్వ ఫలాలు అనుభవిస్తూ అంటే నేనేమంటున్నా అంటే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే తెలంగాణ నిజాం నిరంకుశ పాలనకి నమిలిపోయి సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలు అణచివేత గురైన తర్వాత 1948లో విమోచన దినోత్సవం వచ్చింది. అదే రోజు మళ్ళీ పార్టీ స్థాపించడం ఇది ఒక హర్షణీయక విషయం. ఆ ఎంచుకున్న డేట్ మరి అన్న ఎట్లా తీసుకున్నాం మాకు తెలియదు, కానీ ఇది భవిష్యత్తులో చరిత్ర సృష్టించబోతుంది. కొంతమంది ఏమైతే మళ్ళీ పార్టీ పెట్టి ఇట్లాంటి పార్టీ చాలా వచ్చిందని అంటున్నారు కదా బిడ్డ. నేను చరిత్ర గుర్తు చేస్తున్నా. గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా హేళన చేసారు. ఏమొస్తుంది తెలంగాణలో ఏమొస్తుంది, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, మన పార్టీలో ఉన్న నాయకులు కూడా హేళన చేసిన పరిస్థితి మనం చూసినాం. కానీ 10-15 సంవత్సరాల తర్వాత కొట్లాడిన తర్వాత అది 10 ఏళ్ళు రాజ్యాధికారం వచ్చింది. నేనేమంటున్నా, ఈరోజు మళ్ళీ స్థాపించి ఇలా 4 గోడల మధ్య జరిగిన ఈ పార్టీ ఆవిర్భావం రేపు 4 దిక్కుల వ్యాపించి భవిష్యత్తులో రాజ్యాధికారం వస్తుంది. నేను యావత్ తెలంగాణ సమాజానికి నేను వేడుకుంటున్నా. ఎందుకంటే నేను ఎస్టీ బిడ్డగా ఈరోజు నేను మద్దతు ఇవ్వడం కారణం ఏంటంటే అక్కడ కాన్సీరాము రాజ్యాధికారం తీసుకొచ్చి బహుజన ఫలాలని మన బహుజన సమాజ రాజ్యాధికారం తీసుకొచ్చిన కాన్సీరామ్ లెక్కనే నేను మల్లన్నని కూడా ఆశిస్తున్నా. ఇతర పార్టీలో ఉన్న నాయకులారా, ఎస్సీ సెల్లు బీసీ సెల్లు, ఆ సెల్లులో ఛార్జింగ్ ఉండదు, దాంట్లో ఆ బ్యాటరీ పని చేయదు. ఇన్ని రోజులు కిరాయి ఇంట్లో ఉన్నారు, మనకు సొంత పార్టీ లేదు, మనకు గూడి లేదు, మనకు కప్పుకోవడానికి జెండా లేదు, భుజాన వేసుకోవడానికి కాండువా లేదు. సొంత కాండువా వచ్చింది, సొంత జెండా వచ్చింది, సొంత ఇల్లు వచ్చింది. అందరూ వెల్కమ్, ఆల్ ఆర్ వెల్కమ్. ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా రాజ్యాధికారం తెచ్చుకున్న తర్వాత ఎవరి వాటా భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ జనాభా సమస్య ప్రకారంగా ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. కానీ బీసీల వాటాని మాత్రం ఎవరు తింటున్నారు? ఇలా 3%, 7% ఉన్న రెడ్లు ఇవాళ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు పార్లమెంట్ వాళ్ళ స్థానం ఏంటిది? అసెంబ్లీ వాళ్ళ స్థానం ఏంటిది? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంతమంది మంత్రులు ఉన్నారండి? వాళ్ళ జనాభా సమస్య వాళ్ళు ఎంతమంది ఉండాలి? కాబట్టి దీన్ని పసిగట్టాలి. విద్యావంతులు, మేధావులు మౌనం వీడండి. అగ్రవర్ణాల పార్టీలది కాండవాలు మోసి పల్లకిలు మోసి మీ భుజాలు కందిపోయినాయి. ఇప్పుడు ఈ బీసీ బిడ్డ, ఈ బీసీ పార్టీ మన పార్టీ, ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా అయితే భుజాన్ని ఎత్తుకుంటాడో ప్రేమతోటి, అలాంటి ప్రేమటువంటి సొంత బిడ్డ కాబట్టి, సొంత పార్టీ కాబట్టి, ఆత్మగౌరవంతో నిలబెట్టే పార్టీ కాబట్టి నీ కొడుకుని ఎత్తుకున్నట్టుగానే ఈ బీసీల జెండాను ఎత్తుకొని రాజ్యాధికారం తీసుకొచ్చి రేపటి తరానికి భవిష్యత్తులో ఇలాంటిగా అయిపోయింది. అగ్రవర్ణాలు మళ్ళీ ఒక మాట చెప్పిండు, ఈ 2000 ఈ తరం మాత్రమే సీఎం, చివరి సీఎం రెడ్డి సీఎం అని మళ్ళీ వాస్తవం చెప్పింది. ఎందుకంటే రాబోయేది బీసీల సీఎమే. బీసీల సీఎం కావాలంటే సబ్బండ వర్గాలు ఏకం కావాలి. సెల్లులు వీడండి. మీరు కరెక్ట్ కావాలంటే అధికారాన్ని తీసుకుంటే తప్ప మనకు ఆత్మగౌరవం ఉండని చెప్పేసి నేను తెలియజేస్తున్న మిత్రులారా. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాలు అందరూ కలిసి బహుజన రాజ్యాన్ని స్థాపించుకుంటాం. దాంట్లో భాగంగా నేను తెలంగాణ రాష్ట్ర లంబాడకుల పోర్షన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి మద్దతు, స్వశక్తితో స్వజ్ఞానం. మల్లన్న గారు ఇలా పార్టీ స్థాపించండు. మల్లన్న గారు ఎందుకు స్థాపించినా చాలామంది అంటున్నారు, బీజేపీలో ఉన్నాడు కదా, కాంగ్రెస్లో ఉన్నాడు కదా, ఇన్ని పార్టీలు మారిన మల్లన్న ఈరోజు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలామంది మిత్రులు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. టీఆర్ఎస్లో పోయిండు, కాంగ్రెస్లో పోయిండు, బీజేపీలో పోయిండు. అక్కడ మాకు ఆత్మగౌరవం లేదు, విలువలు లేదు, మా హోదా, మా జనాభా తమాషంగా మాకు పదవులే లేవు. మీరు కార్పొరేషన్ పదవులు ఇస్తారు, ఎంపీటీసీ ఇస్తారు, జడ్పీటీ ఇస్తారు, కానీ సీఎం గురించి మీ అబ్బా సొమ్మ నీకే మాకు సీఎం గురించి? ప్రజాస్వామ్యంలో ఎవడు ఎంత జనాభా ఉంటే మెజార్టీ పీపుల్ దాన్ని అనుభవించాలి కదా. మరి రాష్ట్రానికి మన తెలంగాణ మనం ఎప్పుడైనా మన బీసీ సీఎం ఎంతమంది అయ్యారండి? ఇక్కడ ఒకరైనా సీఎం అయినా మన జనాభా ఏంది? మాకేమో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు, చిన్న పదవులు మాకు ఇట్లా బిస్కెట్ ఇస్తారు. నేను తెలంగాణ మీడియా సమక్షంలో వాయిస్ టీవీ నుంచి నేను ఒక వేడుక చేస్తున్న మిత్రులారా, 100% మనం సబ్బండ వర్గాలు బీసీ బిడ్డలో ఉన్నాం. 3% ఉన్నోడు మనకి బిచ్చమేస్తున్న పై నుంచి 97 మంది ప్రజలు అడుక్కో తినే స్థాయిలో ఉన్నావా? ఇంకో విషయం, నీకు బర్రెలు ఇంకా 10 బర్రెలు కావాలని ఇస్తాడు, గొర్రెలు కావాలంటే ఇస్తాడు, ఇంకో ఇల్లు కట్టుకుంటాను, ఇంద్రమ్మ ఇల్లు కాదు ఇంకా ఏదైనా ఇల్లు ఇస్తాడు, కానీ నీకు రాజ్యాధికారం ఇవ్వడు, నీకు ఆ సీటు ఇవ్వడు. ఎందుకంటే అదే కదా కీ రోలు.
అది ఆ గుండెకాయ కదా, అది లేకుండా నీకు శ్వాస లేదు, శరీరాన్ని ఏం చేసుకుంటావు? డబ్బా శరీరాన్ని ఇచ్చే స్థానంలో మనం ఉండాలి. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలి. ఇప్పటికైనా ఇన్ని రోజులు లేదు. వాస్తవానికి ఆర్ కృష్ణ గారు చాలా సీనియర్ నాయకులు వీళ్ళు హక్కుల కోసం కొట్లాడారు, కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడలేకపోయారు. మా అన్నలు కూడా సరే బీసీల హక్కుల కోసం కొట్లాడారు. మొట్టమొదటిసారిగా తీర్మానం మల్లన్న సాహసం చేసి బీసీల హక్కులు కాదురా బాబు మాకు కావాల్సింది, బీసీల అధికారం పార్టీ మాకు కావాలి, హక్కులు ఇచ్చే కాడ మేము ఉండాలని అన్నారు. మారుమూల ప్రాంతం నిరుపేద రైతు కుటుంబంలో చెప్పులు లేని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అణచివేతకు గురైన మల్లన్న గారు నుంచి పుట్టిన ఆలోచన విధానమే ఈ బీసీ పార్టీ అని చెప్పేసి నేను వచ్చేస్తాను. ఎందుకంటే తాతలు సంపాదించిన ఆస్తులు లేవు, వారసత్వ రాజకీయాలు లేవు, స్వశక్తితో స్వజ్ఞానంతో విద్యని నమ్ముకొని తన సమాజంలో అనగారిన వర్గాల ప్రజల యొక్క కష్టాలను చెవి చూసి అనుభవించి ఆ తల్లులు ఇలా క్యూన్యూస్ కాడ మీరు చూడండి. ప్రజాభవన్ ఎక్కడుంది, క్యూన్యూస్ ఎక్కడుంది? క్యూన్యూస్కి ప్రజలకి సంబంధం ఏంటిది? మరి ప్రజాభవన్ కదా సమస్యలు వినిపించుకోవాల్సింది, క్యూన్యూస్లో ఏంది? అక్కడ సమస్య పరిష్కారం అయితే లేదు. సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతుంది? మన బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న దగ్గర పోతే ఒక ఫోన్ కాల్ ద్వారా కొన్ని వేల ప్రజలు జీవితాల్లో వెలుగు నింపినటువంటి దాఖలాలు మనం నిత్యం. అదొక ప్రజాభవన్, అసలు దానికి పేరు పెట్టాలి ప్రజాభవన్ అని క్యూన్యూస్కి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అన్న, ఫ్లెక్సీలు చెప్తారా? సిగ్గుందా మీకేమన్నా? ఫ్లెక్సీలు చూసి భయపడతారా భయ్? వీళ్ళు ఫ్లెక్సీలను చూసి భయపడుతున్నారు. రేపు రాజ్యం వస్తే వీళ్ళు ఎక్కడ పారిపోతారన్నా? రేపు గతంలో నిజాం ఏం చేసిండు? తెలంగాణ రాజ్య హైదరాబాద్ రాజ్యాన్ని సపరేట్ దేశంగా ప్రకటించుకోవడాన్ని ఈయన లెక్కన ఇప్పుడు అగ్రవర్ణాలు విర్ర వీగిరు. కానీ ఆపరేషన్ పోలో ద్వారా భారత్ నాలుగు మూల నుంచి ముట్టేసి చివరికి ఏమన్నాడు? బాంచాన్ని ద్వారా కాలుమొక్తా నాకు ఏదో మూలన చిన్న కుర్చీ ఇచ్చేయి, నేను కూర్చుంటా, రాజ్యం అప్పచెప్పిండు. వీళ్ళ గతి అదే పడుతుంది మిత్రులారా. భవిష్యత్తులో ఈ అగ్రవర్ణాలు వీళ్ళ పరిస్థితి కూడా అదే పడుతుంది. మీకు డబ్బు బలం ఉండొచ్చు, ఇన్ని రోజులు మాకు చైతన్యం లేదు, మా వర్గాల మా తాత చదువుకోలేదు, నా ముత్తాత చదువుకోలేదు, నాకు నాణ్యమైన విద్య అందలేదు. కానీ ఇప్పుడు నా జనరేషన్లో నేను ఒక బీటెక్, ఒక డిప్లొమా లెక్చర్గా, ఎంఏ పొలిటికల్ సైన్స్గా, హ్యూమన్ రైట్స్ కోర్సుగా నా బహుజన చరిత్ర, పూలే, సావిత్రిబాయి, నా అంబేద్కర్, నా తాత శివలాల్ మహారాజ్ వాళ్ళ చరిత్ర తెలిసి చదువుకున్న వాళ్ళు పడ్డ కష్టాన్ని రేపు నా పిల్లలు పడవద్దు, తరం పడవద్దు. నా పేదరికం, నాకు జరిగిన అన్యాయం ఈ తరంతో, ఈ మల్లన్న పెట్టిన పార్టీతోటే మా బీసీలు నెక్స్ట్ ఇక ఆ గత చరిత్ర చూస్తే అంబేద్కర్ గారికి జరిగిన అవమానాలు కావచ్చు, పూలే జరిగిన అవమానాలు కావచ్చు, ఛత్రపతి శివాజీ బీసీ బిడ్డకు జరిగిన అవమానం కావచ్చు, బహుజన ప్రజలు తెలుసుకోవాలి మిత్రులారా. బడుగు బలైన వర్గాల ప్రజలు భక్తిలో మునిగి బాలిస్తానవుతున్నారు. అగ్రవర్ణాలు రాజ్యాంగం చదివి వాడు రాజు అవుతున్నాడు. మనం ఏమవుతున్నాం? గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతాం. వాడేమో వాడి పిల్లలేమో కాన్వెంట్ స్కూల్ అమెరికా అక్కడ చదువుతున్నాడు. అమిత్ షా గారి కొడుకు జేసీకి బీసీసీకి ప్రెసిడెంట్ అవ్వడానికి అర్హత ఏంటండి? అది ఎక్కడ ఆడాడు క్రికెట్ అంటే? మీరు ఏం ఆలోచిస్తున్నారు? నా ఎస్సీ బిడ్డలేమో 9 రోజులు వినాయక చవితి అంటారు, ఆడి స్కూల్ ఓడు, ఆ వినాయక లడ్డు కోసం కాపలావకడు, తీసుకోపోయి ఎక్కువదాగా. నెక్స్ట్ రేపు బతుకమ్మ వస్తుంది, శ్రీకృష్ణాష్టమి వస్తుంది, దసరా వస్తుంది, నవరాత్రి ఉత్సవాలు వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నారంటే భక్తిలో ముంచి మనం బానిసలు చేస్తున్నారు మిత్రులారా. పసిగట్టండి, రాజ్యాధికారం వైపు రండి. మీకు తెలియని విషయం ఏంటంటే ఒక్కడైనా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాడా? ఈవెన్ పాఠాలు చెప్పే టీచర్ కొడుకు కూడా గవర్నమెంట్ చదువుతలేడు. మనకేం కర్మ వచ్చిందిరా బాబు? నేనేమంటున్నా, కాబట్టి ప్రభుత్వం మన చేతిలో ఉంటే రేపు మళ్ళీ కొన్ని విషయాలు చెప్పిండు. ప్రభుత్వ బడిలో అడ్మిషన్ దొరకని పరిస్థితి రావాలని అంటే, మన బళ్ళు బాగుపడాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, మన ఆత్మగౌరవంగా తలెత్తుకొని సగర్వంగా ఈ దేశ స్వతంత్ర ఫలాలను ఈ దేశంలో వాటను మనం అనుభవించాలంటే ఏకైక ఆయుధం రాజ్యాధికారం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఒకటే, రాజ్యాధికారం. పవర్ కీ ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఇంట్లో బల్బు బంద్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ పెంచాల్సిన అవసరం లేదు, చిన్న స్విచ్ బంద్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకేంది, మన బహుజన వర్గాల ప్రజలు ఎదగాలని అంటే ఇక్కడ ఉతకాల్సిన అవసరం లేదు. ఆ సీఎం కుర్చీ లాక్కుంటే మన బతుకులు మారిపోతాయి. కాబట్టి మిత్రులారా గమనించాలి, భవిష్యత్తు మనదే, ఎవరు అధైర్యపడవద్దు. కొంచెం ఏదైనా సరే స్టార్టింగ్లో నిదానంగానే ఉంటుంది, కానీ ఆ సైలెన్స్ వెనకాల ఒక వైలెన్స్ వస్తుంది. ఆ వైలెన్సే బహుజన రాజ్యాధికారం. అక్కడ కాన్సీరామ్ చేసి చూపెట్టిండు, అక్కడ కేజ్రీవాల్ కూడా సక్సెస్ అయినాడు. తెలంగాణలో బీసీలు కూడా మనం సక్సెస్ అవ్వబోతున్నాం. కాబట్టి నేను ముందుగా ఈ కొత్తగా నియమితులైనటువంటి బీసీ మన సభ్యులందరికీ కూడా రాజ్యాధికారం భాగమైనటువంటి కొత్త నూతన కమిటీ అందరికీ హృదయపూర్వక వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలతో అభినందన తెలియజేస్తున్నా. కాబట్టి జై బీసీ, జై బహుజన, జై పులే, జై భీమ్, జై శివలాల్.